హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈ రోజు ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. నార్మల్గా ఇప్పుడు కంపల్సరీ అందరూ కూడా బొటిక్లకి వెళ్ళి బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్ చేయండి అని అంటారు కదా. బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ 10 years అమ్మాయికి ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సేమ్ యాజ్ ఇస్ ఎవరికైనా తీసుకోవచ్చు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక్కడ ఈ అమ్మాయికి వచ్చేసి నేను లెహెంగా బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో లెహెంగా బ్లౌజ్ యాజ్ ఈజ్ లాంగ్ ఫ్రాక్కి కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి లెహెంగా లెంత్ చూడండి కింద ఫ్లోర్ లెంత్ వరకు కరెక్ట్ గా పెట్టేసుకోండి. ఇక్కడ నావెల్ వరకు తీసుకోండి, చిన్నపిల్లలు కాబట్టి నావెల్ వరకు ఇక్కడ ఎంత ఉంది, లెంత్ వచ్చేసి 31 ఉంది. నెక్స్ట్ నడుము వచ్చేసి నడుము వచ్చేసి 21, లెంత్ 31 ఉంది, నడుము వచ్చేసి 21 ఉంది. వచ్చేసి 31 తీసుకున్నాం, విడ్త్ వచ్చేసి 21 తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ నోట్ చేసుకునేటప్పుడు మెయిన్ గా ఫ్రంట్ సైడే నోట్ చేసుకోండి. పిల్లలకి ఫుల్ బ్లౌజ్ తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ వరకు తీసుకోండి. చూడండి ఇక్కడ వరకు తీసుకోండి 50. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు తీసుకున్నారనుకోండి, చూడడానికి మీకు పెద్ద అంటే కింది కనిపిస్తుంది, కానీ మీరు ఇదే మెజర్మెంట్స్ తో కుట్టిర్రు అనుకోండి, బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. సో అందుకోసం అనేసి మనకు మెయిన్ గా 16 తీసుకోండి. అంటే పిల్లలకి పొట్ట కింది వరకు తీసుకోండి. కొంచెం బొద్దుగున్న పిల్లలకి మాత్రం ఇంకొక 1 inch ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఈ పొట్ట ప్లేస్ లో ఇలా లేచినట్టు కనిపిస్తుంది మనం స్టిచ్ చేసింది. టీ షర్ట్స్ అనుకోండి కంఫర్ట్ ఉంటాయి, కానీ అలా కాకుండా వీటికి మాత్రం ఒక ఎక్స్ట్రా 1 inch అని తీసుకోండి. సో ఇప్పుడు నేను నోట్ చేసుకున్న లెంత్ ఏంటి అంటే 16. ఇది బ్లౌజ్ లెంత్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ఇక్కడ బోన్ ఉంటుంది కదా, బోన్ పక్క నుండి తీసుకోండి. పెద్ద వాళ్ళకి కూడా బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేప్పుడు ఎగ్జాక్ట్ ఇలా తీసుకోండి. సో ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి అమ్మాయికి 13 ఉంది, 13 షోల్డర్ వస్తుంది. నెక్స్ట్ ఎవరికైనా ఇలానే తీసుకోండి. మనం వేసుకునే డ్రెస్ బట్టి మీరు షోల్డర్ ఎప్పుడు కూడా తీసుకోకండి, ఎందుకంటే కొన్ని పైకి ఉంటాయి, ఇలా ఉంటాయి, కొన్ని కిందికి ఉంటాయి. సో మాక్సిమం మీరు ఎగ్జాక్ట్ ఈ బోన్ ప్లేస్ దగ్గర నుండి తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మన షోల్డర్ వచ్చేసి 13 ఉంది. నెక్స్ట్ నెక్. సో ఈ అమ్మాయికి నేను నెక్ అనేది 7 పెడదామని అనుకుంటున్నాను. 7 అంటే డీప్ అవుతుంది అని అనుకుంటారు కదా. సో బోట్ నెక్ లో కట్ చేస్తే మనకి ఇక్కడ ఒక బటన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదైనా డిజైన్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. 7. నెక్స్ట్ ఫ్రంట్ నెక్. చిన్న పిల్లలకి ఎప్పుడు స్టిచ్ చేసినా ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ మాత్రమే పెట్టండి. స్టార్ కానీ రౌండ్ కానీ పెడితే ఏంటి అంటే వాళ్ళకి ఇలా షోల్డర్స్ అనేవి ఇలా జారిపోతాయి. జారిపోకుండా ఉండాలి అంటే ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ తీసుకోండి. సో ఇక్కడ టీ షర్ట్ ఇక్కడ ఉంది కదా, మరి అంత కాకుండా కొంచెం కిందికి తీసుకోండి, ఇక్కడ వరకు తీసుకోండి 4.5. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ లెంత్ ఎలా తీసుకోవాలో చూడండి. సో ఒకవేళ ఎల్బో వరకు హ్యాండ్స్ కావాలి అంటే ఎప్పుడు కూడా ఈ హ్యాండ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోమని చెప్పాలి. కంపల్సరీ ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ పాయింట్ ఇప్పుడు మీరు షోల్డర్ ఎక్కడ నుండి అయితే నోట్ చేసుకున్నారో అక్కడ నుండి మీరు హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి హ్యాండ్ లెంత్. మళ్ళీ ఇక్కడ కింద మెయిన్ గా హ్యాండ్స్ తీసుకునేటప్పుడు మాత్రం కేర్ఫుల్ ఉండండి. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్ ఇలా కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు 7.5 తీసుకోండి. చూడండి ఒకవేళ ఇది కరెక్ట్ గా 7.5 ఉందండి. ఒకవేళ మీరు 8 తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంచి మీరు తీసుకున్నారు, ఇప్పుడు ఇక్కడ ఎంత కనిపిస్తుంది మీకు 8.5, 8 అట్లా కనిపిస్తుంది. ఒకవేళ మీరు 8 కనుక తీసుకున్నారు అనుకోండి, బ్లౌజ్ వేసుకున్నాక హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేస్తే మీకు ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా వెళ్ళిపోతుంది, మీకు ఇక్కడ ర్యాషెస్ లాగా వస్తాయి. సో అందుకోసమనే ఎప్పుడు కూడా హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ గా తీసుకోవాలి. సో ఇప్పుడు మన హ్యాండ్స్ లెంత్ ఎంత ఉంది 7.5. నెక్స్ట్ ఇది హ్యాండ్ రౌండ్ కానీ ఫిట్టింగ్ అని కూడా అంటాం మనం. హ్యాండ్ ఫిట్టింగ్ చూడండి, హ్యాండ్ ఫిట్టింగ్ వచ్చేసి 7 ఉంది. ఓకేనా, హ్యాండ్ ఫిట్టింగ్.
నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్, హ్యాండ్ లెంత్, ఫిట్టింగ్, ఆర్మోల్. ఆర్మోల్ ఎప్పుడు కూడా హ్యాండ్ కరెక్ట్గా లేదు, పైకి పెట్టేసి హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా పైనుండి పైకి తీసుకోండి. 11 అనేది ఇలా కిందికి తీసుకోకండి. ఇట్లా కిందికి తీసుకున్నారు అనుకోండి సెట్ గా, కరెక్ట్ గా ఇలా పైకి పెట్టి పైకి తీసుకోండి. ఇది వచ్చేసి ఆర్మోల్ అంటే చంక భాగం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మన బ్లౌజ్ కి మెయిన్ ఫిట్టింగ్. సో ఇలా రౌండ్ తీసుకోండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓకే. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ అంటే ఫిట్టింగ్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు అప్పర్ చెస్ట్ తీసుకోవాలి. సో అంటే ఇది వెనకాల, మీరు ముందు తీసుకునేటప్పుడు వెనకాలకు పైకి అనేసి తీసుకోవాలి. అంటే ఇది అప్పర్ చెస్ట్. సో 24. నెక్స్ట్ పెద్దవాళ్ళు అనుకోండి, ఒకసారి చెస్ట్ ప్లేస్ లో, ఇలా చెస్ట్ ప్లేస్ లో కూడా మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. పైన ఒకసారి తీసుకోవాలి, హ్యాండ్స్ పైకి లేపి వెనకాల కంపల్సరీ పైకి అనుకోవాలి. అంటే మీరు ఫ్రంట్ ఏ ప్లేస్ లో ఉందో బ్యాక్ కూడా అదే ప్లేస్ లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ప్లేస్ లో, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నడుము ఇక్కడ 22 ఉంది. సో పిల్లలు కాబట్టి మీకు నార్మల్ గా ఉంటుంది. పెద్దవాళ్ళకి మెజర్మెంట్స్ కూడా సేమ్ యాస్టీస్ తీసుకుంటాం కాబట్టి అప్పర్ చెస్ట్, చెస్ట్, నడుము అవి తీసుకోండి. సో ఇది వచ్చేసి తనకి లెహెంగా బ్లౌజ్ మెజర్మెంట్స్. ఇలా ఫ్రాక్ కి కావాలి అనుకోండి, ఇలానే మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఎవరికైనా, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇలానే మెజర్మెంట్స్ తీసుకోండి. ఒకవేళ లాంగ్ ఫ్రాక్ అనుకోండి, ఫుల్ లెంత్ అంటే ఇక్కడ మన ఫ్లోర్ లెంత్ దగ్గర కింద చూడండి, కింద ఫస్ట్ పాయింట్ ఉంటుంది, ఫ్లోర్ లెంత్ వరకు తీసుకుంటే ఇక్కడ వచ్చేసి 43. ఇలా చూడండి, ఇలా సైడ్ కి తీసుకోవద్దు. ఎప్పుడు కూడా మనం ఫుల్ లెంత్ నోట్ చేసుకున్నప్పుడు ఇలా సైడ్ కి ఉండొద్దు. ఎప్పుడు కూడా ఇది పొట్ట పైనుండి కిందికి వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మీరు నార్మల్గా ఇట్లుండి తీసుకున్నారు అనుకోండి ఎక్కువ వస్తుంది. మీరు కరెక్ట్ కుడితే మీరు వేసుకునేటప్పుడు పైకి వస్తుంది. అందుకోసమే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా లెంత్ నోట్ చేసుకునేటప్పుడు ఇలా పొట్ట పైనుండి కిందికి వచ్చేలా పెట్టేసుకొని మీరు లెంత్ అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ కాబట్టి బాడీ పార్ట్ కావాలి. సో బాడీ పార్ట్ వచ్చేసి ఇక్కడ నేను 9 నోట్ చేసుకుంటున్నాను, 9.5, ఇక్కడ 10 ఇక్కడ వరకే బాడీ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి కింద ఫ్లోర్ లెంత్ అంటే 42 వచ్చింది కదా. సో తన లెంత్ వచ్చేసి 42లో ఇక్కడ ఒక 10 ఇంచెస్ అనేది మీరు బాడీ పార్ట్ తీసుకోండి. నెక్స్ట్ 32 ఇంచెస్ అనేది కింద ఫుల్ లెంత్ అనేది తీసుకోండి. అది మీరు ఫ్రిల్స్ మోడల్లో కుట్టుకోండి, లేదంటే క్రాప్ టాప్ లో కుట్టుకోండి, అంబ్రిల్లా మోడల్ కుట్టుకోండి. ఎలా కుట్టుకున్నా కానీ ఇలా తీసుకోవాలి ఫ్రాక్. సో ఇవి మీ మెజర్మెంట్స్.